మొట్టమొదటిగా అడగాలనుకున్నది ఒకటే, హోమియోపతి మెడిసిన్ వాడాలంటే ఓపిక ఉండాలండి, తగ్గుతుంది కానీ ఎక్కువ రోజుల సమయం తీసుకుంటుంది అనే మాట ఉంది. అది ఎంతవరకు నిజం? హోమియోపతి అనేది స్లో ట్రీట్మెంట్ అనేది తప్పుడు ప్రచారం వచ్చింది. ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళకు హోమియోపతిలో సిమిలర్ డ్రగ్ ఇండికేట్ కాకపోతే వ్యాధి లక్షణాలకు కరెక్ట్ మెడిసిన్ వాడినప్పుడు అది లేట్ అవుతుంది. అంటే డ్రగ్స్ మార్చుకుంటూ ఇచ్చే వరకు 1-2 years అవుతుంది. వాళ్ళు ఎవరైతే పేషెంట్ యొక్క వ్యాధి లక్షణాలు మానసిక శారీరక లక్షణాలు తీసుకొని కరెక్ట్ ఇండికేటెడ్ డ్రగ్ ఇస్తే 24 hours లో మార్పు వస్తుంది. హోమియోపతి అనగానే చిన్న చిన్నవి భలే తీయగా ఉండే తీపి మాత్రలు. చాలా మంది ఏమంటారంటే అందులో స్టెరాయిడ్స్ కలుపుతారు, అందుకే తీయదన ఉంటుంది, ఇబ్బంది ఏం అనిపించదు, తగ్గడానికి కూడా ఇది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు, ఎప్పటి నుంచో అంటున్నదే. మీరు అంగీకరిస్తారా దాన్ని? ఇప్పుడు సబ్జెక్టు నాలెడ్జ్ లేక పిచ్చిగా గుడ్డిగా నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ అది కాదు. స్టెరాయిడ్స్ మేము ఎందుకు ఇస్తాము? స్టెరాయిడ్స్ ఉంటే అవే స్టెరాయిడ్స్ వాళ్ళు ఇచ్చి తగ్గించవచ్చు కదా వ్యాధులు. డాక్టర్ గారు 35 ఏళ్ల అనుభవం మీకు, ఎంతో మంది పేషెంట్స్ ని చూసుంటారు. వైద్య విధానం కూడా చాలా వరకు మార్పులు వచ్చాయి. వెంటనే గూగుల్ చూసి డాక్టర్ సహాయం లేకుండా, డాక్టర్ కూడా చెప్పకుండా వెళ్ళి మెడిసిన్ మేమే మందుల షాప్ లో కొనుక్కుని తెచ్చేసుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత వచ్చినా ఒకటే, వాళ్ళు గూగుల్ సెర్చ్ చేయగానే ఆ లోపల ఉన్న అనాటమీ తెలుస్తుందా, పెథాలజీ తెలుస్తుందా? ఇవాళ ఒక విచిత్రమైన కేసు, 5 ఏళ్ల పిల్లవాడు మంచిగా ఉన్నప్పుడు అన్ని మాటలు ఇటు అన్ని వచ్చినాయి. యాక్టివ్ ఉన్న పిల్లవానికి సడన్ గా జ్వరం వచ్చిందంట. జ్వరం వచ్చినందుకు వాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకపోతే ఇంజెక్షన్ ఇవ్వగానే మనకి వెంటనే ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ రాగానే అప్పుడు వచ్చిన ఫిట్స్ మన బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది. ఇట్లనే చూస్తున్నా మనిషి అసలు క్యాల్లో లేడు. బాత్రూమ్ వస్తే బాత్రూమ్ వచ్చని చెప్పడు. మనం ఎట్లా గుర్తుపడతారని అడిగిన వాళ్ళ తల్లిని. వాడు లేచి నిలబడితే మేము దొరకపోయి బాత్రూమ్ లో కూర్చోబెడతాం సార్. అయ్యయ్యో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ హోమియోపతి క్లినిక్ వైద్యులండి. ఒక మాటలో చెప్పాలంటే 35 సంవత్సరాల అనుభవం ఉంది వీరికి. డాక్టర్ దండెపు బసవానందం గారు. అందరికీ తెలిసిందే ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ వ్యాప్తంగా 14 బ్రాంచులు ఉన్నాయి వీరికి. హోమియోపతి మెడిసిన్ ద్వారా ఎంతో మందికి వైద్య సహాయం చేస్తూ చాలా మంది ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడేశారని చెప్పుకోవాలి. బాబుకి అదే బోన్ మ్యారో ట్రాన్స్ఫ్యూషన్ చేద్దామన్నారు. బ్లడ్ తగ్గిపోతుంది 2 months. ఏం బాగుందని బోన్ మ్యారో ట్రాన్స్ఫ్యూషన్ చేస్తామన్నారు. బాబుకి ఇక ఫీవర్ వస్తే బ్లడ్ తగ్గిపోతుంది. ఫీవర్ వచ్చి బ్లడ్ తగ్గిపోతే బోన్ మ్యారో చేపిస్తాం. బోన్ మ్యారోలో ట్రాన్స్ఫ్యూషన్ చేపిస్తాం అన్నారు. మరి బోన్ మ్యారోకు ట్రాన్స్ఫ్యూషన్ చేస్తే ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో తెలుసా? అయితే 25 lakhs 30 lakhs దాకా అవుతుంది అన్నారు. మరి రేపు గ్యారంటీ కూడా లేదు. మళ్ళీ గ్యారంటీ పైసా పోతుంది, మనిషి పోతాడు. అది అంత ప్రమాదం అది. మరి ఇప్పుడు నీకు చిన్నగా తీపి గుంకలు వేసి రోగం తగ్గ చేస్తున్నాం. ఇప్పుడు మరి ఈశ్వర బొమ్మ కిందకి వచ్చి ఎన్ని 1 month లో ఏమేమి తక్కువ ఉంది? ఇప్పుడైతే బ్లడ్ బాగానే ఉంది, హీమోగ్లోబిన్ లెవెల్స్ కూడా బాగానే ఉంది, యాక్టివ్గా ఉన్నాడు. డాక్టర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. హోమియోపతి అనగానే మనలో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. ఓపిక ఉండాలి మెడిసిన్ వాడాలంటే, సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయేమో, ప్రతిదానికి ఇది పనిచేస్తుందా, ఎవరెవరు ఎలాంటి మెడిసిన్ వాడాలి, అసలు ఎలా డాక్టర్ గారిని సంప్రదించాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వేటికి ఎలాంటి వైద్యం చేస్తారు, వీటి గురించి డాక్టర్ గారి మాటల్లో విని తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చాలా సంతోషం. 35 సంవత్సరాల అనుభవం మీకు, ఎంతో మంది పేషెంట్స్ ని చూసుంటారు. అయితే హోమియోపతి అనగానే వచ్చేటువంటి చాలా సందేహాల్ని ఇవాళ నేను మీ ముందు వచ్చి దలుచుకున్నాను. మొట్టమొదటిగా అడగాలనుకున్నది ఒకటే, హోమియోపతి మెడిసిన్ వాడాలంటే ఓపిక ఉండాలండి, ఎక్కువ రోజులు సమయం తీసుకుంటుంది, తగ్గుతుంది కానీ ఎక్కువ రోజుల సమయం తీసుకుంటుంది అనే మాట ఉంది. అది ఎంతవరకు నిజం? అది హోమియోపతి అనేది స్లో ట్రీట్మెంట్ అనేది తప్పుడు ప్రచారం వచ్చింది. ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళకు హోమియోపతిలో సిమిలర్ డ్రగ్ ఇండికేట్ కాకపోతే వ్యాధి లక్షణాలకు కరెక్ట్ మెడిసిన్ వాడినప్పుడు అది లేట్ అవుతుంది, రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది. అంటే డ్రగ్స్ మార్చుకుంటూ ఇచ్చే వరకు 1-2 years అవుతుంది. అది కాదు కరెక్ట్. వాళ్ళు ఎవరైతే పేషెంట్ యొక్క వ్యాధి లక్షణాలు మానసిక శారీరక లక్షణాలు తీసుకొని కరెక్ట్ ఇండికేటెడ్ డ్రగ్ ఇస్తే 24 hours లో మార్పు వస్తుంది వ్యాధి తీవ్రతలో అని నేను ఇప్పుడు ప్రజల్లో కూడా చెప్పడం వల్ల ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది. గతంలో ఉండే ఇట్లా హోమియోపతి అంటే స్లో నా తీపి గుల్కలే కదా అని, కానీ అది కాదని నిరూపిస్తున్నాం.
సక్సెస్ఫుల్ కేసులు టెస్ట్ మోనీస్ కూడా మన వీడియో యూట్యూబ్ ఛానల్లో Dr. ఛానల్ నాది ఉన్నది. అందులో పెట్టడం వల్ల ప్రజల్లో మంచి చైతన్యం వచ్చింది. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ హోమియోపతి ట్రీట్మెంట్ లో 35 సంవత్సరాల గొప్ప అనుభవం ఉన్న డాక్టర్ దండెపు బసవానందం గారి అపాయింట్మెంట్ కోసం సంప్రదించాల్సిన నెంబర్స్ 9440930317 98491333769.